ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఉంది. హిట్ అయితే హీరోకు క్రెడిట్, ఫ్లాప్ అయితే డైరెక్టర్ది. ఇది ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆనవాయితీ. కానీ అది అందరి హీరోల విషయంలో కాదు. ఇక ఒక చిన్న హీరో ఎదుగుతున్నాడు అంటే అతన్ని వెనక్కు లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా కొత్తగా ఒకటి ప్రయత్నించినప్పుడు మొదట ఏంటిది కొత్తగా, అది సక్సెస్ అయిందనుకోండి, ఆకాశానికి ఎత్తేస్తారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అలానే ఉంది. ఒక సాధారణ కుర్రాడిగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ను స్టార్ట్ చేశాడు. అభిమానుల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రమోషన్స్లో విజయ్ చేసే పనులు ఏ హీరో ఇప్పటి వరకు చేసింది లేదు. కేవలం సినిమాల విషయంలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా విజయ్ తనకు తోచిన సాయం అందిస్తాడు. వరదలు వచ్చినప్పుడు సాయం చేయడం, కరోనా టైంలో తన వంతుగా కష్టపడడం, తన బర్త్డేకు అభిమానులకు గిఫ్ట్లు పంపడం, సినిమా సక్సెస్ అయినప్పుడు తన పారితోషికం నుంచి కొంత డబ్బును అభిమానులకు ఇస్తాను అనడం, ఇవన్నీ ఇప్పటి వరకు ఏ హీరో చేయలేదు. ఇక ఇలా చేస్తున్నందుకు ట్రోలర్స్ విమర్శించడం అనేది కామన్. కానీ విజయ్తో సినిమా తీసిన ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ట్రోల్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్దాం. ఈ ఖుషీ సక్సెస్ మీట్ ఈవెంట్లో సక్సెస్ను మీతో పంచుకోవాలనుంది. నా కోసం ఇంత చేస్తున్న మీకు అండగా నిలబడతాను. నా సంపాదనలో నా అభిమానులకు 1 కోటి రూపాయలు ఇస్తాను. 100 మంది నిరుపేద ఫ్యామిలీలకు వారి పిల్లల చదువులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున ఇస్తానని విజయ్ దేవరకొండ ప్రకటించారు. అందుకోసం విజయ్ దేవరకొండ ఒక ఫామ్ను కూడా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. ఇది ఓకే. అయితే వైజాగ్లో ప్రజల కోసం 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పడంపై ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ వివాదాస్పద ట్వీట్ చేసింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మాకు 6 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఆ టైంలో ఎవరూ కూడా స్పందించలేదు. ఇప్పుడు ఫ్యామిలీల కోసం 1 కోటి రూపాయలు ఇస్తానని పెద్ద మనసు చాటుకున్నారు. అయితే నష్టపోయిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల ఫ్యామిలీలను కూడా ఆదుకోండి అని అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ పెట్టింది. అయితే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పెట్టిన పోస్ట్పై విజయ్ దేవరకొండ ట్రెండ్స్ స్పందించింది. డియర్ అభిషేక్ పిక్చర్స్, వరల్డ్ ఫేమస్ లవర్ బిజినెస్ అగ్రిమెంట్ NRA బేసిస్లో జరిగింది. ఆ సినిమా లాభ నష్టాలకు సంబంధం లేని హీరో మీరు చెప్పిన నష్టాన్ని భరిస్తూ ఎందుకు డబ్బు మీకు ఇవ్వాలి? మీరు వెస్ట్ గోదావరి జిల్లాలో అర్జున్ రెడ్డి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసి భారీ లాభాలు తెచ్చుకున్నారు. వాటిని మీరు తిరిగిస్తారా అని ప్రశ్నించారు. మీకు విజయ్ దేవరకొండను టార్గెట్ చేయాలనుకుంటే ప్రొడ్యూసర్ల నుంచి ఏదైనా అడిగి తెలుసుకోండి అని ట్వీట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండను ప్రశ్నించడంపై రౌడీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఇదే ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడతావా? స్టార్ హీరో సినిమా డిస్ట్రిబ్యూషన్ నష్టం వస్తే అడిగే దమ్ము, ధైర్యం ఈ ప్రొడక్షన్ హౌస్కు ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయ్ దేవరకొండను టార్గెట్ చేయడం సరికాదు అని పలువురు హితవు పలుకుతున్నారు.